కాలు వేసిన కానీ చెప్పు నేనేం కాదు చెప్తే చెప్తారని చెప్తా మెయ్యంగా సాంగ్ పెట్టి తీయాలి ఏమి కాదు ఏమిరా బాలా ఏమి బాలా అబ్బబ్బా ఏమిరా అన్నాడా దేవు అదే అస్సలు మస్తు బట్టాలు పాలన ఎదురు బిడ్డ ఇళ్ళ పెట్టంగా గంట దీపాలు యొక్క టంగుట ఉయ్యాలు గట్టంగా వచ్చన తోరణాలు మామిడి ఆకులు పెట్టి బాయి యొక్క కలితే ఎనుదొమ్ము కాక తీయ సొమ్ములు ఈత కమ్మడగలు కోరి లోపల బిడ్డ పప్పు పలయాలను ఇళ్ళ పెట్టిండు మొంటలల్లా బిడ్డలు మంగళాదురు మాణిక్యాలు
కళ్యాణతోని దేవి హారం కడుతున్నారమ్మా మీద కూర్చొని ఏమని వలుకుతుంది దేవత అంటుంది దేవత బాబు చూస్తే బయట మేడలు మంచిగా గోడలు బయట కొండలు అమ్మా అయినా ఎక్కి చూస్తే మేడల మీద అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నదంటుంది ఎక్కి చూస్తే ఎన్ని మేడలు అంటే శివనంద్ర కచేరి ఉన్నాయి కచేరి ఎవరు వెళ్తున్నారు మూడు కల్లా దేవుడు శంకరుడు ఏలుతున్నాడు పంచగిరి కోళ్ళ బయట కొన్న అమ్మవారు పార్వతి ఏలుతుంది సినిమాలు ఏలుకొని అమ్మవారు పార్వతి బిడ్డ ఏమంట ఉన్నది దేవత అమ్మవారి దగ్గర వేసే దాసి వాళ్ళు పని వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు దాసి వాళ్ళకు పిల్లలు బాధలు ఉన్నవారా అట్లాంటి దాసి వాళ్ళైనా పని వాళ్ళైనా వారు పార్వతీదేవిని ఇక ఏ నోములకు వెళ్ళ వెళ్తలేరు ఏ పండుగ పప్పాళ్ళకు వెళ్తలేరు ఎట్లాంటి నోములకైనా విలువాలంటే 5 ముత్తైదు సొంటలను వెళ్తారట అమ్మవారు విజయ్ చూసినవా లేరు పిల్లలు లేరు కొట్టు రాలని వీళ్ళ పోతలేరు నాయన అమ్మవారు పార్వతి దగ్గర వేసి దాసవాళ్ళు ఏమని అనుకుంటూ పోతున్నారు దేవి అమ్మవారు పార్వతమ్మ నీ దగ్గర మేము పని చెయ్యలేము మరి కొద్దు మామలేస్తే కొట్టు రాదు మొక్కము మేము చూస్తున్నాం అని చెప్పి అమ్మవారు మాటలలో ఎప్పుడైతే శివనారు వెళ్ళే వాళ్ళకంగా అమ్మవారు పార్వతి అది ఇన్న పార్వతీదేవి పంచగిరి కోటలు పైడి కొండలు ఇడిసింది అన్న వేటికి పోతుంది శంకరుడు వేటికి శివనందరూ కచ్చేరి మీదికి పోవంగా పార్వతమ్మ రాకడ చూసిర్రు దేవన్న దేవతలు శివనందరూ కచ్చేరి మీదే అమ్మవారు పార్వతమ్మ రాకడ చూసి శని వెళ్తున్నారు నాయన
కోటి లింగాలు చెరువు ఏలుతున్నారు ఆ దేవన్న దేవుడు సొగడి దేవుడు అంగలింగాలు కోటి లింగాలు చెరువు ఏలంగా కచేరి మీద దేవతలు ఉండే సురకొండ దేవతలు ఉన్నారు అంగలింగాలు ఉన్నారు పార్వతీదేవి పార్వతీదేవి ఎప్పుడైతే చూసినా అట్లాంటి శివనందరూ కచేరి మీద ఉత్తగా పడతలేడు దేవుడు శంకుడు బండ మీద శివనందరూ కచేరి మీద ఉన్నాడు పార్వతి చూసింది కచేరీల మీద లేకపోయే మూలాల బండ మీద కఠోర దీక్షలు ఉన్నాడు అదే శోకము తీసుకుంటాము పార్వతీదేవి శంకుడు బయటికి వచ్చింది శంకరునికి ఎదురుగా ఉన్నది కంట శోకం తీస్తాను ఏడవ కంటి శోకం ఎల్లై వాడుతుంది ఇప్పుడు కానీ శోకం కుమారుగా వాడుతుంది కంట శోకం తీయంగా అమ్మవారు పార్వతీదేవి కంట శోకానికి దేవుడు శంకుడు కలిసి అమ్మ పార్వతీదేవి మళ్ళా నీకు ఏమి కట్టం వచ్చింది ఏమి ఆపద వచ్చింది నిన్ను ఎవరు ఏమన్నారమ్మా అగోనాథా శంకర నా ప్రాణనాథ నాథా శంకర నా దగ్గర చేసే దాసమన్ను కానీ నన్ను ఎల్లవించలేరు అగో నా దగ్గర చేసే దాసమన్ను మరియు అట్లాంటి గొడ్డురాలు ముఖం చూస్తున్నాం అంటున్నారు సంవత్సరాలు గడిచిపోతుంది శంకర లేక బాధపడుతున్నా నాదా పిల్లలేక చింతపోతున్నా శంకర అరికల్ల ముఖం మారిపోయినదయ్యా తిరగల్ల ముఖము చింతపోయినదయ్యా శంకరుందా అగో అరికల్ల ముఖం మారిపోయి తిరగల్ల ముఖము చింతపాయే నలుగురు నాలుగు తీరులో మాట్లాడతారు చెప్పి అమ్మవారు కలకంట లోకముతో నీ బాధపడుతున్నది చింతపోతున్నది నాగా శంకర బాలలు లేని బల్ల కొట్టమంటారయ్యా పిల్లలేని పిల్ల కొట్టమంటారయ్యా అగో ఇంటి ముంగట పూతగాడి చెట్టు చూడబోవద్దంటారు కాతగాడి చెట్టు ఇంటి లోపల ఉండద్దంటారు బయట కొంగు తీసింది అమ్మవారు పార్వతీదేవి శంకరుడికి ఎదురుగా ఓడు పట్టి పొలం పెట్టు అమ్మ పార్వతీదేవి మూడు అడుగుతున్నవా ఆనాడు లేని సంతానం ఈనాడు దగ్గర ఈనాడు లేని సంతానం ఆనాడు దగ్గర అడగంగానే అమ్మవారు పార్వతీదేవి అయినా దేవి పార్వతమ్మ ఆనాడు లేని సంతానం ఈనాడు దగ్గర ఈనాడు లేని సంతానం ఆనాడు దగ్గర అని చెప్పి అంటే కోరుకున్న వాళ్ళ కొడుకులు ఇస్తాను వాడిన వాళ్ళ కాళ్ళ బిడ్డలు ఇస్తాను అట్లాంటి నరులకు అయితే సంతానం వెళ్ళగలిగిస్తున్నావయ్యా శంకరుండా బాలలు లేక బాధపడుతున్న నాదా పిల్లలు లేక చింతపోతున్న నాదా ముఖం మారిపాయే తిరగల్ల ముఖం సిద్ధవాయే పెట్టుమని ఎలా అడగంగా పార్వతీదేవి సంతానం ఓడు కావాలంటే మరి మనకైనా కానీ తాతన్నాడి నోములు ఉన్నాయి తన్నున్నాడి నోములు ఉన్నాయి అగో వాడు ఉన్నాయి వీరు వాడు ఉన్నాయి ఇలా నోమినట్టు సంతానం ఫలమైతే నోములు వెళ్ళగంగా మా నోములు అన్నాడు
గౌరమ్మ నోములు అన్నాడు, తాతనాడి నోములు అన్నాడు, తన్నులాడి నోములు అన్నాడు. తాతనాడి మొక్కుడు తన్నులాడి మొక్కుడు దుర్గమ్మ పండుగ ఎట్లా చేస్తున్నారు? పార్వతి పరమశివుడు అట్లా చేస్తే సంతానం అయితే అన్నాడు. పార్వతీదేవి ఎప్పుడైతే సంతానం కోసం అని చెప్పి అట్లాంటి నోములో పోవాలంటే నైనా గౌరమ్మ నోములో పోవాలంటే అమ్మవారు పార్వతీదేవి యొక్క రథము చూస్తుంది. ఆ రథం కోసం కింద లోకాల మీద లోకల్ పట్టణాలు లోకల్ తిరంగా బ్రహ్మలోకం మీద కళ్యామాప చెట్టు కింద కళ్యామాప చెట్టు చూసినవా లచ్చవా? చూసినవా? కళ్యామాప కాదు కళ్యామాప. కళ్యామాప చెట్టు కింద గాడి పిసల రథం ఉన్నది. వాడు ఉన్నది. బ్రహ్మలోకం మీద కళ్యామాప చెట్టు కింద గాడి మీద రథం ఉన్నది. గాడి మీద రథం చూసిన పాడుబడున్నది, బిడుబడున్నది. పాడుబడి రథం పాడికెళ్ళేస్తా, బిడుబడి రథం ముందుకెళ్ళేస్తా. నాడు రథం ధనునాడు రథం అహే అని చెప్పి బిడ్డ అటువంటి సంఘాన్ని వెలిసి పెద్దముడు పెద్ద భాష పట్టిండు. శిలల మీద శిలలు కొడుతుండు. మీద బిందు హనుమంతు బిందు పెట్టిండు. అగో రాజ కచేలు సుర కచేలు పెట్టిండు. అగో దేవ కచేలు పెట్టిండు. నాయన రథాన్ని బిడ్డ ఇక చూసినావా నూనె మోసి ముందుకు తెచ్చిండు. నూనె మోసి ముందుకు తెచ్చి తెనవోసి తెలుపు తెచ్చిండు. అందుకే తెల్లది బట్ట పెడతాం ఓలొచ్చావా? నూనె మోసి ముందుకు తెచ్చిండు, తెనవోసి తెలుపు తెచ్చిండు. తెలుపు శాంత అంటాడు. అమ్మవారు పార్వతీదేవి ఆ రథాన్ని శుద్ధి చేసుకొని బాగు చేసుకొని పార్వతీదేవి శంకరుడు బయటికి శివందరూ కచ్చేట్లు ఇంకతే శంకర శంకర ఓ శంకర 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 అన్న ఎంత పిలిచినా అడుగుతలేడు కర్రెవుడు. మెత్తని చిక్కని దొంగ పక్క మాసుగాడు వాడు. ఎంత పిలిచినా పలుకుతలేడు అమ్మ శంకరుడు. శంకరుడు చూసినా ఎంత పిలిచినా పలుకుతలేడు అని చెప్పి అమ్మవారు పార్వతీదేవి పడపడ పండ్లు కొరికింది, కళ్ళెర వేసింది. శంకర శంకర అన్న ఎంత పిలిచినా వడకుతలేడు అని అంకరాన్ని విలువంగానే ఇంటి ముందరగా ఇంట్లో ఉంటాడు చూడాలంటే చూడంగా ఇంటి అమ్మవారు పార్వతీదేవి కనబడ్డది. ఏమే పార్వతీదేవి నన్ను ఏమని పిలిచినావు? శంకరన్నవా అంకరన్నవా? ఏమన్నావు? శంకరన్నవా? చెప్పు పార్వతీదేవి. శంకరన్నవా అంకరాన్ని పిలిచినవా? అదో వీర బ్రహ్మం గారు ఏమన్నారంటే కొత్తగా లగ్గమైనాక 10 మంది ముంగడ బాగా అంటది, ఇట్లా కచ్చినాక పాడుకోమంటారా అంటారు. పైపులు ఏమని వెళ్తారు? ఏమంటే చెప్పు. చెప్పలే అడిగేస్తారు కానీ మనం వింటామా? కానీ అయినాక 10 మంది కూడా బాగా అంటారా, ఇట్లా కచ్చినాక పాడుకోమంటారా? అట్లనే పార్వతీదేవి సుతం శంకర శంకర అని పిలిచి అంకరాన్ని విలువంగా అట్లాంటి పార్వతీదేవి ఏమనబట్టే శంకరన్న కానీ నేను అంకరం లేదు అని చెప్పి బిడ్డ ఆలిచ్చి పాలిచ్చి అమ్మవారు అట్లాంటి పార్వతీదేవి ఎప్పుడైతే శంకరుడికి రథం చూపించాడు. అబ్బాబ్బాబ్బా ఏమున్నది రథము? పక్కు అని చెక్కు అని మెరుతున్నది. యొక్క రథం అని కాశీ కాళేశ్వరంలో వాడబోతానంటాను. శంకర కాశీ కాళేశ్వరం ఎంలో వాడబోవడానికి తెలియలేదు. మరి గంగమ్మ నవ్వులు, గౌరమ్మ నవ్వులు, తాతలాడి నవ్వులు, తండ్రులాడి నవ్వులు నాకు బలము ఓడైతుంది, సంతానం అవుతుంది అంటే అందుకోసమే ఈ యొక్క రథము తెచ్చిన. ఈ యొక్క రథంలో మనం ఎక్కి శంకర గంగమ్మ నవ్వులు, గౌరమ్మ నవ్వుల అంటాడు పార్వతి పరమశివుడు. పార్వతి పరమశివుడు కుడికాలు పెట్టి ఎడమ
కాలు పెట్టి సాటి పురుషులు కూర్చొని ఎట్లా పోతారు శంకునాలతోని కనకడ గంటల మోతలతోని బియ్య మోతలు పెట్టుకుంటా లోకం పుట్టనన్న లోకం పెరగనన్న లోకం మీదికి యుగంబు కృతాయుగంబు కలియ ధాపాయుగాల మీదికి లేపుతాండు లేపుతారు శంకరుడు ఈ యొక్క కులదైవం బిడ్డ మార్గంలో ఉంటాడు బిడ్డ కులదైవం శంకరుడు రథం లేపబట్టేనట్టేడు గంగల వీరికి తీసుకుపోతాడు గల్లల్లా పోతున్నారా పట్టుకొని ఆకాశంలో లేపుకుంటా చెట్టు పుట్టను వాగులు వంకలు పిల్లకల తల్లి వాళ్ళకు సున్నుకొచ్చుకుని దాటి మొత్తులు దాటుకుంటా గంగ రేవుల మీదికి ఉసుక రేవుల మీదికి వచ్చి రథం దిగి బిడ్డ రథం నుంచి బిడ్డ ఎల్ల దిగి శివుడు 4 ఖండాలు 4 దిక్కులు చూసి ఉతకమ్మ కనబడతలేదు నాయన ఉతకమ్మ అంటే ఏంటిది ఇలా ఉతకమ్మ అంటే ఏంటిది ఉతకమ్మ అంటే పెద్ద అందుకే ఇట్లా ఉన్నది కలిగి అసలు బియ్యం పోతానంటే చెప్తే విన్నా అంటే గంగ నీరు అంటారు లేకపోతే నడుసుతం బతకడాట ఉతకంపు లేక పార్వతి పరమశివుడు వల్ల ఆడుతున్నాడు దేవుడు శంకరుడు మరి కొప్పులో పడ ఉన్న గంగని ఎప్పుడైతే విలుస్తున్నాడు గంగని పిలువంగా బిడ్డ తంగడి చెంత తనుక వాడుతుంది గురు చెట్ల చురుకు వాడుతుంది
గంగా నీలమూడి గంగా అగో నీలమూడి గంగా నిన్ను కొలిసేడు కరుడవరే గంగా గంగా నిన్ను కొలిసేడు కరుడవరే గంగా గంగా నిన్ను కొలిసేడు దేవుడు జగం ఉంటే గంగా విడవే గంగా ఓ గంగా గంగా నిన్ను కొలిసేడు దేవుడు జగం మూడు మూడు కళ్ళవాడు చత్రి కళ్ళ పెట్టుకున్నవాడు దరుడు కంటుడు గంగా దరుడు పోలాడు శంకరుడు అట్లాంటి గంగలు వారంగా అమ్మవారు బిడ్డ గంగలు వారుతున్నాయి దేవత లచ్చవ వీడ గ్రామర్ అయింది అలయ్యో ఇదం సుధ వీడ గ్రామర్ అయిండు ఫోటోలు వీడియోలు బంద్ చేయాలి పర్మిషన్ ఇచ్చి తీసింది కానీ ఇప్పుడు కళ్యాణం కాబట్టి దేవుళ్ళ ఫోటోలు వీడియోలు తీయదు ఇప్పుడు పెద్ద పెద్ద అని ఎట్లా వచ్చింది పేరు చెప్తా చెప్తా ఇంకా